రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రాచరిక పాలన కొనసాగిస్తూ రాజభోగాలను అనుభవిస్తూ కేసీఆర్ కు అధికారం కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జువాడి నరసింగరావు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం గ్రామంలో ఉప సర్పంచ్ అల్లూరి మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రామగౌడ్, బొల్లం రఘు, బొల్లం పవన్లతో పాటు వందలాది మంది కుల సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా వారికి నరసింగరావు కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సమావేశంలోని నరసింగరావు మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న విద్యాసాగర్ రావు చేసిన అభివృద్ధి శూన్యమని, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు. నడుస్తున్న నిజాం చక్కెర కర్మాగారాన్ని మూసేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన ముత్యంపేట గ్రామస్తులను అధికార పార్టీకి చెందిన మండల స్థాయి నాయకుడు నిర్బంధాలకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. ముత్యంపేట గ్రామం నుండి బీఆర్ఎస్ పతనం మొదలైందని, నిర్బంధాలతోటి కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరని, పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తే భయపడేది లేదని, అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలలోని తూకంలో మోసం, తాలు తప్ప కటింగ్లతో రైతులు నష్టపోయారని, అధికారంలోకి రాగానే గింజ తరుగు లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు. కృష్ణారావు మాట్లాడుతూ కాళేశ్వరంలో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు 100 కోట్ల రూపాయల భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. ప్రతి పనిలో ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరూ కేసీఆర్ మాటలను నమ్మొద్దన్నారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన నరసింగరావుకు మహిళలు మంగళహారతులతోటి స్వాగతం పలకగా పార్టీలో చేరిన నాయకులు గజమాలలతోటి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు సత్యంరెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ జలపతి రెడ్డి, సీనియర్ నాయకులు చింతలపల్లి రాజేశ్వర్ రెడ్డి, అల్లూరి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి భూమారెడ్డి, వెంకటరెడ్డి, గంగారెడ్డి, యువజన సంఘాల సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జలపతి రెడ్డి ఉన్నాడా? జలపతి రెడ్డి వీళ్ళ ద్వారానే ఇవాళ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది కాబట్టి మొత్తం ఇట్లా కొంచెం ఇట్లా నువ్వు ఇట్లా సెట్ అవుతుంది నువ్వు కొంచెం